వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్‌కి కొత్తని నాకు తెలుసు. సో, ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే మీకు ఫిఫ్త్ సెమ్ దాకా యూజ్ అవుతది ఈ ఛానల్. సో, ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఏఐ ఇంపార్టెంట్ క్వెషన్స్ గురించి ఎలాబరేట్ చేయబోతున్నాను. అన్ని 5 యూనిట్స్‌లో 5 ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేది మీకు అన్ని యూనిట్స్ నుంచి ఇవ్వబోతున్నాను. ప్లస్ షార్ట్ ఆన్సర్స్. మీకు గనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నోట్స్ అనేది కావాలంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ జస్ట్ ₹59. ₹59 చాలా చీప్ అనే చెప్పొచ్చు. మిగతా యూట్యూబ్ ఛానల్స్‌తో కంపేర్ చేస్తే చాలా తక్కువ అమౌంట్‌కి అయితే మేము ఇస్తున్నాము. అండ్ బై ది వే మీకు ఏఐతో పాటు ఇంగ్లీష్, హిందీ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, సి లాంగ్వేజ్ లాంటి నోట్స్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ ది వాట్సాప్ నంబర్. పేమెంట్ అయిన వెంటనే మీకు నోట్స్ అనేది వచ్చేస్తదండి. ఇట్ ఈస్ ఎ ట్రస్ట్ వర్తీ ఛానల్. మీకు రివ్యూస్ కూడా చూపిస్తాను. ఒకవేళ మీరు అమౌంట్ అనేది ఒకేసారి హెవీగా పే చేయకపోతే మీరు మీ ఫ్రెండ్స్‌తో పాటు కంబైన్ చేసుకొని యూ కెన్ పర్చేస్ ది నోట్స్. పీడీఎఫ్ రూపంలో వర్చువల్ నోట్స్‌గా మీకు వస్తాయి కాబట్టి యూ కెన్ షేర్ ఇట్ టు ఎనీవన్. కొన్ని మందికే షేరబుల్, అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏంటి లేదు. అండ్ మీరు పే చేసిన వెంటనే మీకు నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విత్ శాంపుల్ నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ మెంబర్స్ కాంటాక్ట్ మీ. ఎందుకంటే ఏఐ సబ్జెక్ట్ వచ్చేసరికి చాలా డెప్త్‌గా ఉంది కాబట్టి మీకు నోట్స్ అనేది కావాలి ఈజీ రిఫరెన్స్ కోసం. చాలా ఈజీగా విత్ ఫ్లో చార్ట్స్ అనేది ఉంటది కాబట్టి సో యూ కెన్ కాంటాక్ట్ అస్. రెగ్యులర్ మెటీరియల్స్ లాగా ఉండదు. చాలా నీట్ షార్ట్‌గా ఉంటది. అర్థమయ్యే విధానంగా విత్ పిక్చర్స్‌తో పాటు ఉంటది. నేను మీకు ఏఐ ఫస్ట్ యూనిట్ అండ్ ఆల్ యూనిట్స్ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను ఇదే యూట్యూబ్ ఛానల్‌లో. ఆ వీడియోస్ అనేది మీ దాకా వెళ్ళాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. అండ్ లైక్ అనేది చేయండి. మీకు కొన్ని రివ్యూస్ చూపిస్తాను. చాలామంది ఫేక్ అనుకుంటారు. సో, దీస్ ఆర్ ది రివ్యూస్. నేను మీకు ఇక్కడ ఓన్లీ 6 మెంబర్స్‌దే పెట్టాను. కానీ నంబర్ ఆఫ్ మోర్ దెన్ 50-80 మెంబర్స్ అనేది ప్రీవియస్ ఇయర్‌గా నంబర్ ఆఫ్ పీపుల్స్ అనేది వచ్చి పర్చేస్ చేసుకున్నారు. అండ్ క్వాలిటీ బాగుంది. మేమిచ్చిన క్వెషన్సే వాళ్ళకి పడింది మాక్సిమం. సో, దీస్ ఆర్ ది రివ్యూస్. యూ కెన్ సీ. మీకు కావాలంటే కాంటాక్ట్ టు దిస్ నంబర్. ఈ నంబర్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, నోట్స్ కాకుండా ఇంకే డౌట్స్ ఉన్నా ఎలా పాస్ అవ్వాలంటే నేను మీకు అవైలబుల్‌గా ఉంటాను వాట్సాప్‌లో మాత్రమే. సో, మీకు ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఏఐ అండ్ ఇట్స్ సబ్ ఫీల్డ్స్. దీంట్లో వచ్చేసరికి ఈ యూనిట్ అనేది చాలా ఈజీగానే ఉంటది. దీంట్లో ఎనీ 4 ఎస్సేస్ అనేది చదువుకోండి. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ 4 ఎస్సేస్ చదువుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే డిఫైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిస్క్రైబ్ ది హిస్టరీ ఆఫ్ ఏఐ అండ్ ఇట్స్ ఎవల్యూషన్ ఓవర్ డెకేడ్స్. ఈ ఫస్ట్ క్వెషన్ అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇచ్చారు. ఇదేంటి ఏఐ అనేది ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారు కదా అని చెప్తున్నాను అనుకుంటున్నారా? కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్ మీ కోర్ బ్రాంచెస్‌కి అయిన హిస్టరీ ఆఫ్ ఏఐ అనేది కంపల్సరీగా ఉంటది. ఆళ్ళ పేపర్‌లో ఏఐ ఉంటే. సో, కోర్ సబ్జెక్ట్స్ వాళ్ళకే హిస్టరీ ఆఫ్ ఏఐ డిఫైన్ ఏఐ అండ్ దాని యొక్క ఛాలెంజెస్, అప్లికేషన్స్ అడుగుతున్నాడంటే, స్కిల్ సబ్జెక్ట్‌గా మీకు కంపల్సరీగా హిస్టరీ ఆఫ్ ఏఐ అనేది పక్కా అడుగుతాడు. సో, ప్రిపేర్ వెల్. ఎలాంటి డేట్స్ అనేది మర్చిపోకండి. సెకండ్ క్వెషన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ది కీ ఛాలెంజెస్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ విత్ ఎగ్జాంపుల్ ఇన్ ఏఐ. ఆర్టిఫిషియల్‌లో ఉండే ఛాలెంజెస్ అండ్ అప్లికేషన్స్ మీరు ఈజీగానే రాస్తారు. అండ్ అప్లికేషన్స్ పైన మీకు సెకండ్ యూనిట్ మొత్తం ఉంటది కాబట్టి మీకు ఈ సెకండ్ యూనిట్ కూడా ఈజీ అవుద్ది. ఒకవేళ సెకండ్ యూనిట్ చదివినా ఇక్కడ రాసేయొచ్చు. ఇక్కడ చదివినా సెకండ్ యూనిట్‌లో ఫుల్‌గా రాయొచ్చు. సో, థర్డ్ క్వెషన్ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ బ్రీఫ్‌లీ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అండ్ ఇట్స్ సబ్ ఫీల్డ్స్. సబ్ ఫీల్డ్స్ అంటే ఏఐలో ఉన్న సబ్ బ్రాంచెస్ ఏంటేంటి అని అడుగుతున్నారు. ఇదే క్వెషన్‌ని మీకు ఎనీ మెషిన్ లెర్నింగ్ అండ్ ఇట్స్ టైప్స్ ఎలాబరేట్ ఆన్ ఇట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అలాగా ఒక టాపిక్‌ని ఒక్క క్వెషన్‌గా 10 మార్క్స్ కింద అయితే ఇస్తాడు. సో, మీరు అలా ఇచ్చినా కూడా రాయాలి. అన్ని సబ్ ఫీల్డ్స్ మీరు చదవాలి. మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది మొత్తం చదివుండాలి. అప్పుడే మీరు ఒక 10 మార్క్స్ అనేది ఈజీగా ఇక్కడి నుంచి యూ కెన్ స్కోర్ ఇట్. ఫోర్త్ క్వెషన్ వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెంట్ అండ్ హౌ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ నారో ఏ. ఓకే. ఇది ఇంపార్టెంట్ క్వెషన్. ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసరికి డిస్కస్ ది కాంపోనెంట్స్, అప్లికేషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ రోబోట్స్. ఈ యూనిట్‌లో వచ్చేసరికి మీరు ఫస్ట్ 4 చదువుకున్నా చాలు. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. యూనిట్ 1లో షార్ట్స్ చూసుకుంటే వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఛాలెంజెస్. అండ్ 5 మార్క్స్ క్వెషన్‌కి ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? దీస్ 2 క్వెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫస్ట్ యూనిట్. గోయింగ్ టు ది సెకండ్ యూనిట్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సెకండ్ యూనిట్ కూడా చాలా ఈజీగా ఉంటది. 5 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో కూడా ఎనీ 4 ఆఫ్ యువర్ విష్ మీరు చదువుకొని వెళ్ళండి. దాంట్లో నేను మీకు 1, 3, 4 అయితే స్కిప్ చేయకండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి ఎక్స్‌ప్లెయిన్ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ ట్రాన్స్‌ఫార్మింగ్ ది హెల్త్ కేర్ ఇండస్ట్రీ విత్ ఎగ్జాంపుల్స్. మీరు ఈ యూనిట్‌లో ఎగ్జాంపుల్స్‌తో పాటు రాయాలి. ఎగ్జాంపుల్స్‌కి ఒక సెపరేట్ మార్క్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే ఇది అప్లికేషన్స్ కాబట్టి. వాట్ ఈస్ వాట్ అని రాస్తే మీకు మార్క్స్ అనేది స్కోర్ అవుట్ అవుద్ది ఈ యూనిట్‌లో. సో, సెకండ్ క్వెషన్ డిస్కస్ ది రోల్ ఆఫ్ ఏఐ ఇన్ ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్స్. థర్డ్ క్వెషన్ ఎలాబరేట్
హౌ ఏఐ ఈజ్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ స్మార్ట్ ఫార్మింగ్. అగ్రికల్చర్ అండ్ స్మార్ట్ ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్లో. ఫోర్త్ క్వశ్చన్, హౌ ఏఐ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎడ్యుకేషనల్ సెక్టర్. డిస్కస్. ఎడ్యుకేషనల్ సెక్టర్స్ అయిన అగ్రికల్చర్ అని ఏదైనా ఒక టాపిక్ ఉంటే దాంట్లో పక్కన వేరే క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు. ఎడ్యుకేషన్ సెక్టర్స్లో యూజ్ చేసే టూల్స్, స్లైడ్స్ జీపీటీ ఎలా యూజ్ చేస్తారు అని అడుగుతారు. సో అవన్నీ కూడా మీరు రాయాలి. ఫిఫ్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ది యూజ్ ఆఫ్ ఏఐ అండ్ ట్రాన్స్పోర్టేషనల్ అండ్ ఆటోనమస్ సిస్టమ్. ఇంపార్టెంట్. సో ఈ 5 ఎస్ఏస్లో మీరు ఎనీ 4 చదువుకున్నా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ 5 మార్క్స్కి వచ్చేసరికి మీరు అన్ని చదువుకోవాలి 5 మార్క్స్ రావాలంటే. ఎస్ఏస్తో పాటు అండ్ షార్ట్స్ కూడా చదువుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్, ఏఐ అప్లికేషన్స్ ఇన్ రిటైల్. రిటైల్లో అప్లికేషన్స్ ఏంటని అడిగారు. సెకండ్ వన్, బెనిఫిట్స్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఏఐ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్. దీని గురించి అడిగారు. యూనిట్ 3 వచ్చేసరికి బయాస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ఏఐ సిస్టమ్స్. దీంట్లో ఓన్లీ 3 ఎస్ఏస్ ఉన్నాయి. ఈ 3 ఎస్ఏస్ చదువుకుంటే ఇట్స్ ఇనఫ్. దీంట్లో మీరు ఎక్కడ అనేది స్కిప్ అనేది చేయకండి. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఎథిక్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఎథిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంపార్టెన్స్ గురించి రాయమన్నారు. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ బయాస్ అండ్ ఫెయిర్నెస్ కాన్సెప్ట్ ఇన్ ఏఐ సిస్టమ్స్. బయాస్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న అండ్ ఫెయిర్నెస్ కాన్సెప్ట్ గురించి రాయమన్నారు. అండ్ మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ టైప్స్ ఆఫ్ బయాస్ అన్నారు. బయాస్లో టైప్స్ ఉంటాయి కదా, దాని గురించి మీరు ఎలాబరేట్ చేస్తారు. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ఏఐ సిస్టమ్స్. వెరీ ఇంపార్టెంట్ ఈ 3 క్వశ్చన్స్. అండ్ మీరు ఇక్కడ షార్ట్స్ కూడా ఎక్కువే చదవాలండి, ఎందుకంటే థర్డ్ యూనిట్ నుంచి షార్ట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఈ 4 షార్ట్స్ అనేది చదువుకోండి, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఈజీగానే ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ఇంక్లూజివిటీ ఇన్ ఏఐ సిస్టమ్స్, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇన్ ఏఐ సిస్టమ్స్, ప్రొఫెషనల్స్ అండ్ రిలయబిలిటీ ఇన్ ఏఐ సిస్టమ్స్, వాట్ ఈస్ సస్టైనబిలిటీ ఇన్ ఏఐ. ఈ 4 క్వశ్చన్స్ చదువుకుంటే మీరు అన్ని షార్ట్స్ ఈ యూనిట్ నుంచి రాసియొచ్చు. నెక్స్ట్ యూనిట్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏఐ ఇన్ రీసెర్చ్, జనరేటివ్ ఏఐ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటని అడుగుతారు. ఇక్కడ 3 టాపిక్స్ ఉన్నాయి. అండ్ నేను ఇచ్చిన క్వశ్చన్స్లో ఎనీ 3 అనేది చదువుకోండి. అండ్ షార్ట్స్ అనేది అన్ని చదువుకోవాలి. షార్ట్స్ కూడా ఎస్ఐఎస్ కింద ఇచ్చేస్తాడు ఈ యూనిట్లో, వాట్ ఈస్ వాట్ అని అన్ని కలిపి. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ ఆల్ షార్ట్స్. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ ఏఐ ఇన్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ వన్ కూడా చాలా ఇంపార్టెంట్, మాక్సిమం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే జనరేటివ్ ఏఐ ట్రెండ్లో ఉంది కాబట్టి. వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యాపబిలిటీస్ విత్ ఎగ్జాంపుల్స్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. డిఫైన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ హౌ ఇట్ ఇంప్రూవ్డ్ ఇన్ ఏఐ అండ్ ఎంఎల్ ఇంటరాక్షన్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేది చదువుకుంటే చాలు, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఆల్సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. డిస్కస్ ది ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఏఐ రీసెర్చ్ అండ్ ఫ్యూచర్ డిస్ట్రాక్షన్స్. ఓకే, షార్ట్స్ గురించి వెళ్తే షార్ట్స్ వచ్చేసరికి చాలా ఈజీ అండి. మన డైలీ యూస్ చేసే చాట్ జీపీటీ, జెమినాయ్ పైన క్వశ్చన్స్ అనేది అడుగుతారు, దాని గురించి రాయమంటారు. ఓవర్ వ్యూ అండ్ చాట్ జీపీటీ అండ్ అప్లికేషన్స్ మన రోజు వాడేది. సెకండ్ వన్, వాట్ ఈస్ హగ్గింగ్ ఫేస్ యూస్డ్ ఫర్. థర్డ్ క్వశ్చన్, జెమినీ ఏఐ గురించి రాయమన్నారు, ఎలా డెవలప్ చేశారు. ఫోర్త్ క్వశ్చన్, కాన్సెప్ట్ ఆఫ్ పర్ప్లెక్సిటీ గురించి రాయమన్నారు. ఈ 4 క్వశ్చన్స్ చాలా ఈజీ, మనం డైలీ యూస్ చేస్తాం కాబట్టి కొంచెం సైడ్ హెడ్డింగ్స్తో పాటు చదివితే ఈ క్వశ్చన్సే మీకు ఎస్ఐ కింద అన్ని కలిపి ఒకే ఎస్ఐ కింద కూడా ఇవ్వచ్చు కాబట్టి మిమ్మల్ని షార్ట్స్ చదవమన్నాను. గోయింగ్ టు ఫిఫ్త్ యూనిట్ ఈజ్ వెరీ ఈజీ, అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఫస్ట్ 3 క్వశ్చన్స్ అనేది చదువుకుంటే కూడా మీకు చాలు, యూ కెన్ గెట్ స్కోర్ మార్క్స్. ఎందుకంటే అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది యూజ్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ సెక్టార్స్ విత్ ఎగ్జాంపుల్స్ రాయమన్నారు. సేమ్ ఎడ్యుకేషనల్ సెక్టార్స్. అండ్ ఈ యూనిట్లో వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ ఏఐకి అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి డిఫరెన్స్ ఉంది. అది కూడా అప్లికేషన్స్, ఇది కూడా అప్లికేషన్స్ కదా సార్ అని అక్కడున్న ఆన్సర్లు ఇక్కడ రాసేయండి, ఇక్కడున్న ఆన్సర్లు అక్కడ అనేది రాయకండి, యూ విల్ లూజ్ అవుట్ యువర్ మార్క్స్. సెకండ్ క్వశ్చన్, డిస్కస్ అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ బిజినెస్ అండ్ కామర్స్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 3 questions. Explain how AI is used for creative writing and content creation. First 3 questions are very important. And fourth and fifth మీరే రాసియొచ్చు, ఒకసారి గ్లాన్స్గా స్కానింగ్ చేయండి, యూ కెన్ గెట్ ఇట్. ఎక్స్ప్లెయిన్ ది యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ థంబ్నెయిల్ డిజైన్ అండ్ ఛానల్ బ్రాండింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైన్స్. యూట్యూబ్స్కి చాలా థంబ్నెయిల్ డిజైన్ చేస్తారు కదా మీరు, దాని గురించి అలా ఏఐ యూజ్ చేస్తారని రాయొచ్చు, వెరీ ఈజీ. డిస్కస్ ది జనరేషన్ ఆఫ్ స్లైడ్స్ అండ్ స్లైడ్ డెక్ యూజింగ్ ఏఐ టూల్స్ లైక్ స్లైడ్స్ జీపీటీ యూజ్ చేసి మీరు ఎలా జనరేట్ చేస్తారు స్లైడ్స్. ఇది కూడా వెరీ ఈజీ క్వశ్చన్. అండ్ షార్ట్స్లో అయితే ఈ 2 questions అనేది ఇంపార్టెంట్. షార్ట్స్కి వచ్చేసరికి మీకు యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ వీడియో స్క్రిప్ట్స్. సెకండ్ వన్, స్లైడ్స్ జీపీటీ అంటే ఏంటని అడిగారు. థర్డ్ వన్, ఛాలెంజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ క్వశ్చన్. సో ఇక్కడతో మీకు అన్ని 5 యూనిట్స్ వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను మీకు ఇచ్చాను. అండ్ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఈ వీక్లో నేను పెట్టేస్తాను అన్నింటివి. సో మీ పని ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక అందరూ మా ఛానల్ కొత్త కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.